हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వాసుదేవ. డాక్టర్ విలియం జి బెన్హమ్ ఆంగ్ల గ్రంథము ద లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రైడింగ్ ఆధారముగా 1994 సంవత్సరంలో శిక్షణా తరగతులు నిర్వహింపబడినవి. ఆ శిక్షణా తరగతుల్లో బోధింపబడిన అంశంలో తదుపరి గ్రంథముగా ప్రచురించడం జరిగింది. ఆ గ్రంథము ఆధారంగా అంటే హస్త సాముద్రిక తత్వశాస్త్ర స్వయంబోధిని అనే పేరుతో గ్రంథముగా ప్రచురించడం జరిగింది. ఆ గ్రంథము ఆధారంగా ఇప్పుడు మనం అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఏదైనా కానీ మనకి 4 ఐటమ్స్: అధ్యయనం, అవగాహన, ఆత్మదర్శనం. పఠనం ఎలాగ ఉంటుంది అంటే నేను సొంతగా ఏం చెప్పడం లేదు కాబట్టి ఉన్నదాన్ని వివరిస్తున్నాను. సొంతగా చెప్పడాలు లేవు ఇక్కడ. మనకేంటంటే ఇక్కడ జరుగుతున్నది పఠనము అంటే అక్కడ ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని పఠిస్తూ ఉన్నాం. పఠిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? అవగాహన. అవగాహన అదే అధ్యయనం. అది పఠిస్తూ ఉండగా దాన్ని వివరించుకునేటప్పుడు కల్లా అధ్యయనం అవుతుంది. అలాగా అధ్యయనం అయ్యేటప్పుడు కల్లా అవగాహన కలుగుతోంది. అలా అవగాహన కలగంగానే మరుక్షణం ఆత్మదర్శనం. ఆ పద్ధతిలో మన యొక్క కార్యక్రమం సాగుతుంది. ఏ కార్యక్రమం అయినా కానీ ఇదే సూత్రం. నేను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్యక్రమం వాళ్ళ కార్యక్రమంలో ఒక్కొక్క పద్ధతిలో వాళ్ళకి అందినంత మేరకు చేస్తూ ఉంటారు. కాబట్టి ముందు అది తెలియాలి మనకి. వీళ్ళు ఏ పద్ధతిలో ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అప్పుడు మనకు క్లారిటీ ఒకటి, ఓహో వీళ్ళు ఈ పద్ధతిలో నిర్వహిస్తున్నారు కాబట్టి దానికి తగిన విధంగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం. చేతి ఆకారం
అంటే చేయి ఆకారం, అలాగే గ్రహ శిఖర స్థానములు, హస్తరేఖలు అట్లా 3 భాగాలుగా ఉన్నటువంటి దాంట్లో ప్రథమ భాగమైనటువంటి నడక తీరు, అరచేయి ఆకారం గురించి తెలుసుకుంటున్నాం. అంటే భౌతికంగా ఏంటుందో ఆకారంతో స్థూలంగా దాన్ని బట్టి మనకేంటి తెలుస్తుంది అన్నది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. దాని అరచేయి ఆకారంలో దాంట్లో 16 రకాలైనటువంటి విషయాలు మనం పొందొచ్చు. 16 రకాల ఆ వ్యక్తికి సంబంధించి, ఆ అరచేయగలిగిన వ్యక్తికి సంబంధించి 16 రకాల సంబంధించిన సమాచారం మనకి అంటే వాళ్ళకి తెలియనివి కూడా మనం చెప్పడానికి అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి తెలియనంటే గమనికలో లేనివి. వాళ్ళకి తెలియకుండా అసలు మనకెలా తెలుస్తుంది? వాళ్ళకు ఉన్నదేగా మనం చెప్తున్నాం. మన సొంతగా ఏమి లేదుగా అక్కడ. ఇది కూడా పఠనము. ఇప్పుడేంటే జరుగుతుంది ఇక్కడ, ఆ ఎదురుగా చేయి చూపించుకోవడానికి వచ్చాడు. దాన్ని పఠనము. అందుకే హ్యాండ్ రీడింగ్ అని అన్నారు. లాస్ ఆఫ్ సైంటిఫిక్ హ్యాండ్ రీడింగ్. పఠనము. దాన్ని చూస్తూ ఉంటే దాంట్లో ఉన్న విషయాలు బోధపడుతూ ఉంటాయి మనకి. సరే, మనం 6వ భాగం అంటే ఇవన్నీ దాటి వచ్చేసాం. నడక తీరు, చేతి వెనుక గల చర్మము తీరు, అరచేయి మందము మరియు దృఢత్వం యొక్క తీరు, చేయి మెతకదనము మరియు వంగే తీరు, అరచేతుల రంగు, ఇట్లా ఇవన్నీ చూసి చేతి గోడ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు ఆ అరచేతుల రంగును, చేతి గోళ్ళు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాన్ని మనకి తెలియచెప్తుంటుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యము, అనారోగ్యము, టెంపర్మెంట్, వాటికి సంబంధించిన విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి దీని ద్వారా. ప్రధానంగా ఆ లోపల ఉన్నటువంటి హార్మనీ. అంటే హార్మనీ ఉంటే చక్కగా ప్రవర్తన ఉంటుంది. బయట వాళ్ళు, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అతనితో చేరి అతనితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అతని పట్ల ప్రేమాభిమానాలు, గౌరవ ఆదరాభిమానాలను చూపిస్తూ ఉంటారు. ఇదే లోపల హార్మనీ సామరస్యంగా ఉంది. ఎక్కడ ఏమి ఘర్షణ ఉంది, సమతూకంతో ఉంది తనలో. లోపల సమతూకం ఉండేటప్పటికల్లా దాని యొక్క వ్యక్త రూపము అందరికీ ఆనందం కలిగించేటట్టుగా అతని ప్రవర్తన ఉంటుంది. ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా. లోపల తూకం తప్పింది, ఒక సిబ్బే పైకుంది, ఆటోమేటిక్గా ఒక సిబ్బే కిందకుంది, దిగింది. హార్మనీ, సమతూకం దెబ్బతిన్నది. అది ఇప్పుడు ఏదైనా లోపల ఉన్నది బయటకు వ్యక్తం అవటమే, ఏదైనా ప్రతిబింబం. ఒకటి ఆ లోపల ఉన్నది బయటికి వ్యక్తం అయ్యేటప్పుడు, అంటే ఎప్పటికప్పుడు సిబ్బులు 2 సమానంగా ఉన్నాయి, అక్కడ 2 సమానంగా లేకపోయినా కానీ కాదు సమానంగా ఉన్నాయి అన్నట్టుగా బయటికి తనని తను సర్దుకోవటానికి. నాకున్నాయండి, లేదు లేదు అని చెప్పడానికి ఇష్టం లేక నాకున్నాయండి అని అవతల వాడిని అంటే తను పూర్తిగా సరిగ్గానే ఉన్నాము అన్నట్టుగా అవతల వాడి ముందు మనం ప్రవర్తించడానికి రకరకాల అంటే హార్మోన్కి సంబంధించి ఆ సమతూకం, లేకపోతే ఆ తూకము వ్యక్త రూపంగా బయట మాట వస్తే ఉన్నటువంటి వాయిస్ బ్రేక్ అవుతుంది సార్.
వాయిస్ క్లియర్ లేదు. రాఘవరావు గారు, ఆ, వినప- ఓ, హలో, ఇప్పుడు సార్ వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుంది. ఇప్పుడు క్లియర్ గానే ఉందిగా? క్లియర్ గానే ఉంది. ఓకే. అదే చూడండి మరి ఎందుకు ఇట్లాగా బ్రేక్ వచ్చేసింది వాయిస్. లోపల హార్మోనీ లేదు అంటే దానికి కావాల్సిన సిగ్నల్స్ సరిగా అందటం లేదు, దాంతో బ్రేక్ వచ్చేసింది. అట్లా ఈ బ్రేక్ వచ్చిందని ఫోన్ కోపడడం మనకి ఉపయోగం లేదు. ఆ సిగ్నల్స్ సరిగా ఉండేటట్టు మనం చూసుకోవటం. అట్లా మనం లోపల ఉన్నదాన్ని సరి చేసుకుంటే బయటకి చక్కగా మనం వ్యక్తం అవుతూ ఉంటాం. సరే, ఇట్లా ఈ చేతి గోల్డ్ సంబంధించి పూర్తిగా ఆరోగ్యము అనారోగ్య స్థితుల్ని మనకు తెలియజేస్తుంటుంది. ఇంతకుముందు మనం ఫ్లూటెడ్ నైల్స్ అని, క్రాస్ రిడ్జ్ నైల్స్ అని, అంటే నిలువు గీతలు, ఆ గోళ్ల మీద నిలువు గీతలు ఉండడం, అలాగే అడ్డగీతలు ఉండడం, ఓపెన్ అండ్ ఫ్రాంక్ నైల్స్ అంటే మొత్తం కూడా స్క్వేర్ లాగా ఉంటుంది. పైన ఎంత వెడల్పు ఉందో దిగువన కూడా గోరు అంతే వెడల్పు ఉంటుంది. మనం సామాన్యంగా ఏంటంటే గోరు పైన వెడల్పుగా ఉండి కిందకి దిగే కొంది ఆ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. అంటే కొంత శంకు ఆకారం లాగా, కోన్ ఆకారం లాగా, కోన్ షేప్ తో వస్తూ ఉంటుంది ఎక్కువ మందికి. కొంతమందికి స్క్వేర్ గా ఉంటుంది. ఫ్రాంక్నెస్ అన్నమాట, లోపల ఏమీ దాచుకోడు, నిజాయితీగా ఉంటాడు. కపటం లేని నిర్మల హృదయం సహజంగా ఉంటుంది. అట్లా కూడా దానికి వ్యతిరేకంగా నారో నైల్. ఈ నారో నైల్కి ఏంటంటే బలహీనంగా ఉండి కండ బలం గల శరీరం ఉండదు, నర్వస్ ఎనర్జీతో పనులు చేస్తున్నాడు. అంటే ఈ పళ్ళ బిగువున చేస్తుంటాడు అనమాట. ఈ పని చేయాలి, ఒక పక్కన చేయటానికి శక్తి లేదు, అయినా సరే ఆ పళ్ళ బిగువున పనులు చేస్తుంటారు చూడండి. అట్లా అది నర్వస్ ఎనర్జీ అనమాట. అట్లా పళ్ళ బిగువున చేయటానికి, అంటే లోపల ఉన్న ఆ ఎనర్జీకి సంబంధించి నిల్వలు ఏవైతే ఉన్నాయో వాటిని బయటికి తెచ్చి, మామూలుగా ఎనర్జీస్ నిల్వలు అలాగ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనకి ఆహారం ద్వారా తీసుకున్న ఆహారం ద్వారా మనకి అందింపబడినటువంటి ఆ శక్తిని ఖర్చు చేస్తూ ఉంటాం, నిల్వల దాకా వెళ్ళం. వీడి దగ్గరకు వచ్చినప్పుడు ఆ నారో నైల్ అది చూడంగానే మనకేంటంటే ఆ నిల్వలను కూడా వాడేస్తున్నాడు, ఆ నిల్వల దాంతోనే పని చేస్తున్నాడు వీడు. అంటే ఎక్కువ కాలం లేదు, నిల్వలు అయిపోతాయి. ఇంకా నిల్వల దాకా వెళ్ళాడు అంటే రోజువారీ తయారవటం లేదనమాట, రోజువారీ ఆహారంతో అతనికి శక్తి అందటం లేదు. బ్రాడ్ నైల్స్ సామాన్యంగా రెడ్ కలర్ లో ఉంటాయి. రంగుకు సంబంధించి హ్యాండ్కు చెప్పుకున్న లక్షణంపై గోరుకు సంబంధించి కూడా అప్పుతాయి. గోరు మృదుత్వంలో మార్పు ఉంటే నర్వస్ ట్రబుల్ ను సూచిస్తుంది. తర్వాత షార్ట్ నైల్, ఇవన్నీ మనం బొమ్మలు చూపిస్తాం తర్వాత. అంటే శ్రీనివాసమూర్తి గారి దగ్గర ఉంది కానీ అవి ఆయన ఈరోజు జాయిన్ కాలేదు కదా, అందువల్ల నెక్స్ట్ టైం ఆయన రేపు కానీ ఎల్లుండి కానీ జాయిన్ అయినప్పుడు ఇవన్నీ మళ్ళీ వరుసగా ఒకసారి చూపిస్తాం. బొమ్మలు ఉన్నాయి నా దగ్గర, ఆ బొమ్మలతో చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. షార్ట్ నైల్ ఫాల్ట్ ఫైండర్, అంటే ఎదుటి వారిలో తప్పులు పడుతూ ఉంటారు, కొంచెం పొట్టిగా ఉంటే విషయముల గురించి మాత్రం తెలుసుకోవడం ఉంటుంది. షార్ట్ నైల్ అంటే అంటే మనం చూడగానే ఇప్పుడు గోల్డ్ ఏంటి, ఈ వేర్లు కానీ, ఫింగర్స్ కానీ, నెయిల్స్ కానీ, ఇవన్నీ మనిషికి తగ్గట్టుగా, మనిషి ఎత్తు ఎంత ఉన్నాడో, లావ్ ఎంత ఉన్నాడో వాడికి తగినట్టుగా ఈ చేతి వేళ్ళు
ఆ పొడవు కానీ అదంతా ఉంటే మనకేంటంటే ప్రత్యేకంగా చేయి కనపడదు, మనకి ప్రత్యేకంగా గోళ్ళు కనపడదు, ప్రత్యేకంగా ఆ దేహంలోని ఒక భాగం కనపడదు. చూడంగానే మొత్తం ఒక సమతూకంతో సామరస్యంతో ఉండిపోతాయి అన్ని అన్ని ఒకదానికొకటి ఒద్దికగా. కానీ ఎప్పుడైతే ఈ గోల్డ్ చూడగానే మనం అతనికి ఉన్నదానికి తగినట్టుగా ఆ గోల్డ్ ఉండకుండా ఎత్తుకి ఆ లావుకి అతని యొక్క ఆ చేతి పొడవుకి అట్లా కాకుండా ఈ గోరేమవుతుంది, పొట్టిగా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. అలా చిన్నదిగా ఉందంటే షార్ట్ నెయిల్ అనమాట. షార్ట్ నెయిల్ అలాగ ఉంది అంటే షార్ట్ గా ఉంది అంటే అదేంటి, ఎదుటి వాళ్ళు తప్పులు పడుతూ ఉంటారు, కొంచెం పొట్టిగా ఉంటే విషయం గురించి మాత్రం తెలుసుకోవడం ఉంటుంది. అంటే పొడవు పొట్టి ఇట్లా ఇవన్నీ ఏంటంటే మనం ఎనర్జీ పాస్ అవుతూ ఉంది అన్న సూత్రం దీనికి అప్లై చేసుకోవటం. ఈ ఎనర్జీ ఎట్లా ప్రయాణం చేస్తుంది, ప్రయాణం చేయటానికి పూర్తి అనుకూలంగా ఉందా లేదా, తక్కువ సమయంలో ప్రయాణం చేస్తుందా లేకపోతే ఎక్కువ సమయం పడుతుందా, ఇట్లా మనం ఈ కరెంటు అంటే ఈ ప్రవాహం బయట నుంచి వ్రేళ్ల ద్వారా మనలోకి ప్రసారం అవుతుంది, ఒక శక్తి, ఒక ఎనర్జీ ప్రసారం అవుతుంది. ఆ ప్రసారం అవటానికి వీటి ద్వారా ప్రసారం అవ్వాలి. ప్రసారం అవ్వాలంటే మరి పొట్టిగా ఉంది గోరు, అప్పుడేమవుతుంది, వెంటనే ఎక్కువసేపు ఉండదు, ఎనర్జీ వెంటనే ప్రసారం బయటకు వెళ్ళిపోతుంది, తర్వాత దానిలోకి వెళ్ళిపోతుంది. అంటే తక్కువ సమయంలో ఎనర్జీ వెళ్ళిపోతుంది. అంటే ఎనర్జీ అందటం లేదు వాడికి, అందవలసినంత అందట్లేదు వాడికి. దాంతో ఏమవుతుంది, డిస్టర్బెన్స్ లోపల. ఆ డిస్టర్బెన్స్ ని కవర్ చేసుకోవడానికి అన్నట్టుగా ఈ తప్పులు వెతుకుతూ ఉండడం అనేది. షార్ట్ నెయిల్ చూడంగానే మనం ఇతను తప్పులు వెతికేవాడుగా ఉంటాడు అనేది తెలిసిపోతుంది. అవి వెతుకుతూ ఉంటాడు, అది మనకి క్లియర్ గానే ఉంటుంది. ఇవన్నీ ఎన్ని వందల వేల చేతులు పరిశీలించి శాస్త్రాల్ని పరిశోధించి రాసిన గ్రంథం ఇది. కాబట్టి మనం ఒక ఫైండింగ్ ని చూసామంటే ఇంకా దాంట్లో గన్ షాట్ అనమాట, అది ఇక దాంట్లో తప్పటం లేదు, ఇంకా ఖచ్చితంగా అది ఉంది, ఆ లక్షణం మతంలో ఉండబట్టి ఆ గోర అలాగా ఉంది. ఇంకా దాంట్లో మనం ఏమాత్రం అనుమానం పని లేదు. అంటే అతని యొక్క బాహ్య ఆకారం ఏదైతే ఉందో, చెయ్యి ఆకారం కానీ, ఆ రేఖలు కానీ, ఆ గ్రహ శిఖర స్థానాలు కానీ, ఈ మొత్తం అతని యొక్క అతనిలో ఏదైతే ఉందో, లోపల ఎవరైతే ఉన్నారో అతని యొక్క మొత్తం విషయాలు చెప్పడం కోసం ఎదురుగా ఉంది మనకి. అంటే లోపల ఏం జరుగుతుందో అది ఇక్కడ తెలుస్తూ ఉంటుంది మనకి. కొంచెం పొట్టిగా ఉండే విషయం గురించి మాత్రం తెలుసుకోవడం ఉంటుంది. అంటే మనం ఇతరులతో ప్రవర్తించేటప్పుడు అయ్యో అంటే కొంతమంది పట్ల జాలి పడటం, అంటే వాళ్ళకి అందటం లేదు, ఆ ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి, అందువల్ల పాపం ఇట్లా ప్రవర్తిస్తున్నాడు అని అట్లా మనం తెలిసిన వాళ్ళంగా ఉన్న విషయం అర్థమవుతుంది మనకి. మరి అంతకన్నా ఎక్కువ విడిగా ప్రవర్తించలేడు వాడిక. ఎందుకని వాడికి ఉన్న ఎనర్జీ, వాడికి అందుతున్న ఎనర్జీ, ఆ ఎనర్జీ వచ్చినా కానీ ఎనర్జీ అందరికీ సమానం ఉంటుంది. సూర్యరశ్మి అందరికీ సమానంగానే అందుతుందా? కానీ అసిమ్యులేషన్ వాడికి తగినట్టుగా ఎవరి పాత్ర వాళ్ళది, ఆ పాత్ర ఆకారాన్ని బట్టి, ఆ పాత్ర పరిమాణాన్ని బట్టి, ఆ పాత్ర యొక్క వంకర టెంకర్లు బట్టి అది అందుకోవటం ఉంటుంది ఆ సూర్యరశ్మిని.
ఆ సూర్యరశ్మి నుంచి వచ్చే శక్తిని. అట్లా అయ్యో వీళ్ళకి పూర్తిగా అందుకోలేకపోతున్నారు. అందువల్ల ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ మాట తీరేలాగా ఉంది. ఓహో! అని ముందు వాడి పట్ల వ్యతిరేక భావం లేకుండా చుట్టూ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా గాని, వాళ్ళు ఎవ్వరి పట్ల మనం వ్యతిరేక భావం అక్కర్లేదు మనకి. ఎందుకంటే మనం ఎట్లాగైతే ప్రవర్తిస్తున్నామో, మన ప్రవర్తన అంతా బాగుందనుకుంటున్నాం గదా మనం. ఎట్లా ప్రవర్తిస్తున్నాం? మన లోపల నుంచి వస్తుందది. మన లోపల ఏ విధంగా అయితే ఎనర్జీ లెవెల్స్ అవన్నీ ఉన్నాయో, దానికి తగిన విధంగా మన పాత్ర యొక్క వంకర టింకర్లు లేకుండా సమంగా ఉందో, దానికి తగిన విధంగా ఆ ఎనర్జీ పాస్ ఆన్ అవుతుంది. ఎనర్జీ పాస్ ఆన్ అయ్యేటప్పుడు, ప్రసారం అయ్యేటప్పుడు అడ్డంకులేమి లేవు. అడ్డంకులు, అవరోధాలు ఇట్లాగా లేదు. కాబట్టి సమంగా చక్కగా వస్తుంది. దానికి తగిన విధంగా అతని ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన లేదు కొంతమందిలో. అంటే వీళ్ళేంటి ఇట్లా మాట్లాడుతున్నారు అని మనం అసహించుకోక్కర్లేదు. వాళ్ళ పట్ల కోపభావం అక్కర్లేదు. నిరసన భావం అక్కర్లేదు. వాళ్ళంత అది ఇంకంతకన్నా వేరే వ్యక్తికి అవకాశం లేదు వాళ్ళు మాట్లాడడానికి గాని, చేతలకు గాని. అనేటప్పటికల్లా వాళ్ళు మొట్టమొదటిసారిగా వాళ్ళకి ఒక ప్రశాంతత అంటే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ ఎగుడు దిగుడులు ఏవైతే ఉన్నాయో, ఆ అసమానత ఏదైతే ఉందో, ఆ ఇన్‌హార్మనీ ఏదైతే ఉందో, అది సర్దుకోవటం మొదలు పెడుతుంది. అంటే మన నుంచి పాజిటివ్ రేస్ వెళ్ళిపోతున్నాయి వాళ్ళకి. దాంతో అట్లా మనం చీకట్లో తడుముకుంటూ స్ట్రీట్ లైట్ దగ్గరికొస్తే ఎంత హాయిగా ఉంటుందో అట్లాగా ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం స్ట్రీట్ లైట్ లాగా ఎవ్వరి పట్ల ఏంటిది? లేదు. ఏమిటి? లేదు. ఆ క్వెషన్‌కి సమాధానం అంతే అది. ఏంటి అంటే అంతే అది. ఎందుకంటే ఇన్ని జన్మల నుంచి వాడి యొక్క వికాసము, కర్మఫలాలు వాడు తీర్చుకోవాల్సిన కర్మఫలాలకి సంబంధించి, అనుభవించాల్సిన కర్మఫలాలకి సంబంధించి, అతని చుట్టూ ఉన్న వాళ్ళతో అతనుకున్న సంబంధాన్ని బట్టి ఇట్లాగా ఉంటుంది. తర్వాత వెరీ షార్ట్ అండ్ క్రిటికల్ నైల్స్. అంటే ఇవన్నీ ఏంటంటే బ్రాడ్‌గా మనం చెప్తున్నాం. అంటే లాంగ్, షార్ట్, వెరీ షార్ట్, వెరీ లాంగ్ ఇట్లా కొన్ని విభాగాలు చేసుకొని చెప్తున్నాం. ఇప్పుడు దీంట్లో ఎన్నో రకాలుగా మనకి ఎన్నో కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. మనం వీటికి ఏవైతే నేర్చుకున్నామో షార్ట్ అయితే ఎలాగుంటుంది, లాంగ్ అయితే ఎలాగుంటుంది. లాంగ్ అనేటప్పటికల్లా ఏమవుతుంది? ఎక్కువసేపు ఎనర్జీ పాస్ ఆన్ అవ్వాలి. ఎక్కువసేపు పాస్ ఆన్ అవుతాం అనేటప్పటికల్లా ఏంటి? తీరిగ్గా చూస్తా కూర్చుంటాడు వాడు. ఒక పట్టన వదలడు. డీటెయిల్స్ వివరాలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదో వస్తువు తెమ్మన్నాం. వస్తువు తీసుకొచ్చాడు. వస్తువు తెచ్చావా అంటే తీసుకొచ్చానని ఒక్క మాటతో చెప్పడది. ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుండి ఆ వస్తువు ఉన్న షాపు వరకు వెళ్ళి, ఆ వస్తువుని ఆ షాపులో కొని, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేదాకా ఏం జరిగిందనేది పూసగుచ్చినట్టుగా అని అంటుంటారు చూడండి. అలాగా మొత్తం వివరాలు. అట్లా చెప్తే గాని వాడికి సంతృప్తి అవ్వదు. ఎందుకంటే ఎనర్జీ చాలా సేపు పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. లాంగ్ అయ్యేటప్పుడు. అదే షార్ట్ వాడున్నాడనుకోండి, వెంటనే ఆ ఎనర్జీ ఎళ్ళిపోతుంది. తక్కువ సమయంలోనే పాస్ ఆన్ అయిపోతుంది. ఎళ్ళాను. షాప్‌లో ఉందన్నాడు. ఆ వస్తువు అడిగాను. షాప్‌లో ఉందన్నాడు. తెచ్చేసాను. ఇదిగో తెచ్చేసాను. షాప్ నుంచి వస్తువు తెచ్చేసా. ఒక్క మాట అయిపోయింది. ఇట్లా ఉంటాయన్నమాట. కాబట్టి అవతల వాళ్ళ యొక్క
ప్రవర్తనకి సంబంధించి కానీ, మాట తీరు కానీ, వ్యవహరించే ఇది కానీ టోటల్‌గా మనం ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఉండాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిగా మనం పాజిటివ్ అయిపోవటం. ఈ శాస్త్రం అధ్యయనం చేయటం వల్ల మొట్టమొదటి ప్రయోజనం ఏంటి? మనం అందరి పట్ల సానుకూలంగా ఉండడం. సానుకూల దృక్పథం రావడం. వాళ్ళు అంతే, అంతకన్నా ఇంకా చేయలేరు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్నదే ఆ పనిముట్టు అది. ఆ పనిముట్టుతో అంతకన్నా ఇంకా చేయలేరు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక అర లీటర్ పాలున్నాయి. అర లీటర్ పాలతో ఒక 100 మందికి పొంగలి పెట్టండంటే కుదురుతుందా? ఓ అర లీటర్ అంటే ఇద్దరికో, ముగ్గురికో, ఒక ఐదుగురికో, ఓ 10 మంది మాక్సిమం. కొద్ది కొద్దిగా అంటే ప్రసాదంలాగా తీసుకుంటే. అంతే గదా! అట్లా మనం జాగ్రత్తగా, ఇది మనకు ఫస్ట్ అర్థమవుతుంది మనకిది ఈ శాస్త్రం ద్వారా. వెరీ షార్ట్ అండ్ క్రిటికల్ నైల్స్. ఎఫ్. అంటే చాలా పొట్టిగా ఉంటాయన్నమాట. బాగా పొట్టిగా ఉండి, నెయిల్ సమంగా లేక ఫ్లాట్‌గా ఉండి. అంటే నెయిల్ ఎప్పుడు కూడా ఉబ్బెత్తుగా ఉంటుంది. మనం చూస్తా ఉంటే గోర్లు చూస్తా ఉంటే మనం ఆ నెయిల్స్ ఉబ్బెత్తుగా ఉంటుంది. కుంభాకారం అన్నట్టుగా. కానీ వీడికి ఎలాగుంటుంది? ఫ్లాట్‌గా, సమతలంగా ఉంటుంది. పొట్టిగా ఉంటుంది. పొట్టిగా, సమతలంగా. అట్లా ఉన్నప్పుడేంటి, మామూలుగా గోరు ఉబ్బెత్తుగా ఉంటుంది. అంటే ఇది చంద్రరేఖ ఉంటుంది చూసారా అట్లాగా. మనం అమావాస్య తర్వాత పాడ్యమి లేకపోతే విధియ, తదియ అట్లా 2, 3 రోజుల తర్వాత, అమావాస్య 2, 3 రోజుల తర్వాత చూస్తే సన్నగా ఒక అర్ధవృత్తాకారంలో ఉంటుంది. అట్లా ఉబ్బెత్తుగా ఉంటాయి గోళ్ళు మామూలుగా సాధారణంగా. కానీ వీడికి ఎలా ఉంటుంది? పావు అంగుళం పొడవుండి ఆకారంలో చివరి వరకు ఉంటుంది. అంటే అడ్డంగా గీత గీసినట్టుగా ఉంటుంది. ఫ్లాట్‌గా. ఈ విధంగా జగడగొండికి ఉండటానికి అవకాశం ఉంది. అది. అట్లా గోరుంటే, అట్లా గోరున్న వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారంటే జగడగొండి. ప్రతిదానికి వాదించడం. తాను చెప్పిందే నిజమని నమ్మడం ఉంటుంది. వాదన అంటే అమితమైన ఇష్టం. ఎంత ఇష్టమంటే వాదిస్తూ ఉంటే ఆకలిని కూడా మర్చిపోతాడు. కాబట్టి అటువంటి వాళ్ళతో అట్లా గోరు ఉన్న వాళ్ళని చూడంగానే మనం ఏం చేయాలి? వాదన పెట్టుకోకూడదు. 2, 3 మాటలు, అవునండి మీరు భలే చెప్పారండి. ఏది చెప్పినా, అబ్బా! ఇంతవరకు నేను వినలేదండి ఈ మాట. దెబ్బకి ఆగిపోతాడు అది. అట్లా కాకుండా, అబ్బా! అట్లా కాదండి అది. మీరు కొంచెం పొరపాటుగా చెప్తున్నారు. అట్లా కాదు. ఇది ఇట్లాగండి. వెంటనే యేసుకుంటాడు ఇక మనల్ని. అది. ఇక మనం దాంట్లో నుంచి బయటికి రావడానికి కుదరదు. గంటలు గంటలు అయిపోతాయి. కాబట్టి అటువంటి వాళ్ళతో, ఆ గోరులో ఉన్న వాళ్ళతో ఫ్లాట్‌గా గోరు ఉంది. గోరు ఎప్పుడు ఉబ్బెత్తుగా ఉండాలి. ఉబ్బెత్తుగా లేకుండా ఫ్లాట్‌గా ఉంది. అంటే మనం ఎక్కువ మాట్లాడకుండా, వాళ్ళు చెప్పిన దానికి కొట్టి, నమస్తే సార్ వచ్చేస్తాను. వెళ్తున్నానండి అని వచ్చేయటం. తాను చెప్పిందే నిజమని నమ్మడం ఉంటుంది. వాదన అంటే అమితమైన ఇష్టం. ఎంత ఇష్టమంటే వాదిస్తూ ఉంటే ఆకలిని కూడా మర్చిపోతారు. ఈ గోరు ఉన్న వారిని చూడగానే వారితో తక్కువగా మాట్లాడడం మంచిది. మనం చెప్పింది కరెక్ట్ అని తెలిసినా కాదని వాదిస్తూనే ఉంటాడు. వాదన అంటే అంత ఇష్టం. ఇంత వాదన చేయాలంటే మరి ఏమి ఉండాలి? మైండ్ ఎంతో చురుగ్గా, ఉత్సాహంగా ఉండాలి. ఆ విధంగా మైండ్ ఎంతో చురుకుగా, దానికి తగ్గట్టుగా శారీరకంగా బలం కలిగి ఉంటారు. ఇతరుల మీద గెలవాలని ఉంటుంది కానీ ఫిజికల్‌గా కాక మెంటల్‌గా మాత్రమే. అందుకు ఆ వాదన వచ్చింది. అదే ఫిజికల్‌గా గెలిచేవాడు ఉంటాడు చూడండి. ఫిజికల్‌గా యుద్ధానికి వచ్చేవాడు.
వాడికి వాదన ఉండదు, మాటలు ఉండవు, చేతలే పట్ పట్ అనే కొట్టేయడం. ఇడిగా అలా కాకుండా మాటలతో ఇతరుల మీద గెలవాలని ఉంటుంది కానీ ఫిజికల్ గా కాక మెంటల్ గా మాత్రమే. మాటలతో ఇతరులను గెలవడానికి చూస్తాడు. అతను బాధపడలేక, బాబు నువ్వు చెప్పిందే నిజం, నేనే తప్పు చెప్పాను, ఇక నన్ను వదిలేయి అని అతి కష్టం మీద వదిలించుకోవలసి వస్తుంది. షార్ట్ నెయిల్స్ కి తోడు నాటీ ఫింగర్స్ అంటే అది ఇంకా మనం చెప్పుకోలేదు. అది అంటే ఫింగర్స్ ఊపినట్టుగా ఉంటాయి అన్నమాట ఈ జాయింట్ల దగ్గర. బిగ్ థంబ్, బొటన్ వేలు చాలా పెద్దదిగా ఉంటుంది. అంటే ఉండవలసిన దానికన్నా, అంటే అతని ఎత్తుకి అతని లావుకి ఆ శరీర మొత్తం ఆ దేహానికి సంబంధించి ఎట్లాగైతుందో ఆ దేహానికి అనుగుణంగా ఉండకుండా పెద్దదిగా ఉంటుందన్నమాట. హార్డ్ హ్యాండ్, మార్స్ మౌంట్ ప్రిడామినెంట్ ఉంటే ప్రపంచవాద గుండెని బిరుదు ప్రదానం చేయవచ్చు. షార్ప్ నెయిల్స్ అంశమును మిగతా అంశములతో జత చేసి పరిశీలించాలి. అంటే కలర్ గురించి, అలాగే ఫ్లాబీ హ్యాండ్ అని, చేయి మెతకదనం వాటికి సంబంధించి, అలాగే స్ట్రైట్ హ్యాండ్, ఇట్లాగా వీటికి సంబంధించిన విషయాలు అట్లా ఉంటే అతని యొక్క వాదన ఎలాగ ఉంటుంది. మళ్ళీ వాదనలో కూడా ఎన్ని రకాలు, ఇవన్నీ వీటిని బట్టి కదా, మిగతా వాటిని బట్టి కూడా ఆ వాదనకి సంబంధించి బయటకి వస్తూ ఉంటుంది. అంటే ఇవన్నీ దాటుకుంటూ ఆ బయటికి అలాగా కిటికీలో నుంచి చూస్తాడనమాట. కిటికీలో నుంచి ఆ కొంచెం ముఖాన్ని కొద్దిగా బయటికి పెట్టి నిక్కి నిక్కి చూస్తుంటారు చూడండి. అట్లా ఈ దేహం అనే ఈ పాత్రలో నుంచి అలా చూస్తూ అంతవరకే అతనికి ఎంతవరకు అయితే అతనికి కనిపిస్తుందో అంతవరకు అతను మాట్లాడగలుగుతాడు, చేతలు చేయగలుగుతాడు. అతని యొక్క అవగాహన, అతని తెలివితేటలు, ఇతరుల పట్ల అతని భావనలు, ఇవన్నీ ఎంతవరకు అతను చూడగలుగుతాడో ఆ కిటికీలో నుంచి, అంటే తన దేహంలో నుంచి అంతవరకే అతను అది ఉందండి అంతే, అది కూడా ఉందండి, అది లేదు నాకు, నేను చూడలేదు, అది లేదంతే అన్నట్టుగా ఉంటుందన్నమాట. సరే, మిగతా విషయాలతో కూడా పోలుస్తూ దాన్ని చెప్పుకుందాం రేపు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇది ఉపనిషత్తు యొక్క సంప్రదాయం. శాంతి మంత్రం ప్రారంభంలో శాంతి మంత్రం, మళ్ళీ ఈ అధ్యయనము ముగించిన తర్వాత ముగింపులో చివరిలో శాంతి మంత్రం. ఇది ఒక ఉపనిషత్తు లాగా మనం నేర్చుకుంటున్నాం దీన్ని. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు ఇట్లా అవతల వాళ్ళని గమనిస్తూ వాళ్ళకి ఆ వికాసానికి సంబంధించి అతని దగ్గర ఉన్న సరుకును బట్టి, అతని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఇది ఇంతవరకు అతను మాట్లాడగలడు, చేతలు చేయగలడు అన్నది ఒకటి మనకు అర్థం అవుతుంది. ఇక రెండోది,
మనం ఏంటి, అతనిలో దైవాన్ని చూడటం. అతనిలో దైవాన్ని చూసేటప్పుడు కల్లా నిన్ను దైవమే కదా, మొత్తం దైవాంశలమే, అణువు దైవాంశతో నిండి ఉంది. దైవమే ఆ రూపంలో నుంచి అట్లాగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఎందుకు వ్యవహరిస్తున్నాడు? అతను తన యొక్క పరిమితి, మనం కూడా అతని పట్ల పరిమితంగా, తనకు తను పరిమితంగా, మనం చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పరిమితంగా చూస్తూ ఉండడంతో అతను అలాగా ప్రవర్తన ఉంది. అందరి ప్రవర్తన అలాగ ఉన్నాయి. ఎప్పుడైతే మనం సమస్తం దైవంతో నిండి ఉంది, అక్కడ కూడా దైవమే అట్లా మాట్లాడుతున్నాడు అని సరదాగా చూస్తూ ఉన్నట్టుగా మనం అక్కడ దైవాన్ని ప్రతిష్ఠిస్తే వెంటనే అతను ఆ లోపల ఉన్నటువంటి హార్మనీగా మారిపోతుంది. ఆ సిబ్బెలు రెండు సమంగా వచ్చేస్తాయి. అదన్నమాట. మనం ఇప్పటికే ఓ అట్లాగా అండి అని మనం వెళ్ళిపోవటం కాదు. ఇప్పుడు ఉపయోగం లేదు కదా. ఇప్పుడు అతనికి అంతవరకే ఉందండి. అతను ఆ కిటికీలోంచి, సన్న కిటికీలు, చిన్న కిటికీలోంచి చూస్తున్నాడు. అంతా కనపడదు కాబట్టి అతనికి ఉన్న దాన్ని బట్టి అతను మాట్లాడుతున్నాడు. ఓకే అని అతని పట్ల వ్యతిరేకం లేకుండా బయటకు వచ్చేస్తాం. అట్లా కాదు. అతని పట్ల వ్యతిరేకంగా బయటికి రావడం కాకుండా అతని పట్ల వ్యతిరేకత లేకపోవడం ఫస్ట్ పాయింట్. ఎప్పుడైతే వ్యతిరేకత లేకపోయిందో ఆ స్థానంలో ఇక దైవంని నింపాలి. దైవం అక్కడ ఉంది. దైవం ఆ అతని నుంచి ఆ మాదిరిగా, అంటే ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు, ఎన్ని రకాల చేతలు ఉండొచ్చు. సినిమాలో 20-30 పాత్రలు ఉంటాయి. ఈ 30 పాత్రలని ఆ కథ రచయిత ఎవడైతే ఉన్నాడో వాడు ఆడిస్తాడు అందరినీ. అట్లాగా ఆ దైవమే ఈ మాదిరిగా ఇట్లా ఇతనితో ఈ నుంచి ఇట్లాగా వ్యక్తం అవుతున్నాడు అని అతను చూస్తూ ఉంటే మనం వాడిలో దైవం మేల్కొంటుంది. ఆ దైవం పట్ల అతను మేలు కాంచడం జరుగుతుంది. మొత్తం చక్కగా వచ్చేస్తాడు అతను. అట్లా మనం అందరిలోనూ దైవాన్ని చూడటం. ముందుగానే దైవాన్ని చూడటం అంటే రాదు మనకి. ముందు ఇట్లాగా రావచ్చు. ముందు వాళ్ళ పట్ల వ్యతిరేకత తగ్గి. ఎందుకంటే వ్యతిరేకత కూడా ఎందుకు తగ్గింది? వాళ్ళు విషయం అలాగ ఉంది. లోపల ఇన్హార్మనీ ఉంది. ఆ సమతూకం లేదు. ఆ సమతూకం లేకపోవటం దాన్ని సర్దుకోవటం కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. అతనికి అంతవరకే వికాసం వచ్చింది. అంతవరకే తెలుసు అతనికి. కాబట్టి అట్లాగా ప్రవర్తిస్తున్నాడు. అందుకని అతని పట్ల మనం వ్యతిరేకం ఉండక్కర్లేదు అని అట్లా ఆ రీజన్‌తో అంతవరకు వచ్చాను. తర్వాత ఇంక ఉన్నది మరి దైవమే గదా అన్నట్లుగా మళ్ళీ దీంట్లోకి రావాలి. ఓకే. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. వాసుదేవ.